అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండ్రు. 7 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ పార్టీ బాగుందా, బీజేపీ బాగుందా అంటే ఏం చెప్తారు? ఎల్లుండే సమస్యలు అందులో ఉంటాయి. రాజకీయాలు అంటేనే సమస్యలు, రాజకీయాలు అంటేనే వైరుధ్యాలు, రాజకీయాలు అంటే ఆధిపత్య పోరు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా రాజకీయాలు లేవు. ఇది ముళ్ళబాట, ఇది మంచి నేషనల్ హైవే లెక్క రాచబాట కాదు, ఇది ముళ్ళబాట. రాజకీయాల్లో ఇప్పుడే కాదు, ఇలా ఉన్నంత కాలం రాజకీయాల్లో ఉన్నంత వరకు ముళ్ళబాట అని చెప్పి అనుకోవాలి తప్ప ఇది పూలబాట అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. సో అందరికీ చెప్తారా? ఈటెల రాజేందర్ స్వయంగా ఎక్స్పీరియన్స్ అయినరా? అందరికీ ఎట్లా ఉంటుంది. సో బీజేపీలో ఆ ముళ్ళబాటే ఉందా అంటే నేను అంటా రాజకీయాలే ముళ్ళబాట అంటున్నా. ఓకే. బీజేపీ అనగానే మనకు ఎక్కువ గ్రూపులు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్లో కనిపించిన దానికంటే తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అనేది. అన్నిట్లో ఉంటాయి, ఒకదాని ఎక్కువ, ఒకదాని తక్కువ, ఒకదాని కనబడితే ఒకదాని కనబడదు అంతే. మీరు ఒక మాట అన్నారు, గతంలో బీజేపీలో గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి, అసలు మనకున్న శక్తే తక్కువ, ఇన్ని గ్రూపుల వల్ల మనకు బువ్వ పెట్టదు, ఏం చేయదు అని. యూ స్టిల్ దానికే ఉంటారా? సందర్భం వచ్చిన ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం కదా, కార్యకర్తలు ఉత్సాహపరచడానికి, కార్యకర్తలు ఛార్జ్ చేయడానికి, కార్యకర్తలలో రియాలిటీ ఎట్లుండాలి లీడర్ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తాం కదా. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, బీజేపీ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా ఘర్ వాపసీ లాగా వెళ్ళిపోయి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళని హక్కున చేసుకునే తత్వం బీజేపీలో లేదు. గతంలో కాకుల్లాగా, గద్దల్లాగా వాళ్ళని పొడుస్తున్నారు అనే మాట మీరు అన్నారు. అదే దానివల్ల వెళ్ళిపోయారా ఆరూరి? జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకుడు రాజకీయ భవిష్యత్తును కోరుకుంటాడు. ఆయనకు ఆ పార్టీకి పోతే మళ్ళీ ఇంకా రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని చెప్పి భావించి ఉండొచ్చు, పోయి ఉంటాడు. సొంత ఇంటికి వచ్చిన ఫీల్ ఇప్పుడు మనం చూస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉంది, అందులో తెలంగాణ ఏం మినహాయింపు కాదు, ఆంధ్రప్రదేశ్ ఏం మినహాయింపు కాదు. మీరు చూసిండ్రు, నిన్న ఒక పార్టీ గుర్తు మీద గెలిచి నెక్స్ట్ డే ఇంకొక పార్టీలో పోయిన వాళ్ళని చూసినాం మనం. యాంటీ డిఫెక్షన్ లా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా యాంటీ డిఫెక్షన్ లా యొక్క స్ఫూర్తిని మట్ల కలిపి ఎంత విశృంఖలంగా దానికి ఉల్లంఘనకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం. అది గెలిచినోడు పార్టీ గుర్తు మీద గెలిచినోడే పోగా దిక్కులేంది, ఈ వట్టిగా ఈ నాయకులు వస్తారు పోతారు కదా, దానికి ఇక్కడ ఉండదు. అంటే ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, సిస్టమ్ లేదు. అందుకని ఏ నాయకుడు అడుక్కోవాల్సి వస్తుంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు అని. ఇంతకుముందు బీజేపీ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి, ఇట్లా 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 పేర్లు ఉండేవి. అసలు ఒక మాట చెప్పాలంటే ఒకనాడు ఒక ఇంటి మీద కాకి ఇంకో ఇంటి మీద వాడడానికి వీల్లేదు. పొలిటికల్ అంత రైవల్రీస్ అంత అది ఉండేది. తర్వాత ఒక మనిషి పార్టీలో ఎంటర్ అయినంటే సచ్చిదాకా అదే పార్టీలో ఉండే కల్చర్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, మళ్ళీ తెల్లారే ఇంకొక పార్టీకి పోతాడు, మళ్ళీ అక్కడ నచ్చకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పార్టీకి పోతాడు. అంటే బట్టలు మార్చినంత తేలికగా రాజకీయ పార్టీలు మారే పరిస్థితి కనబడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాకపోవచ్చు. ఇది విరగొనగా ఎక్కడో విరిగిపోతుంది. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు కదా అంటున్నారు కదా. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇది ఒకటే ఎందుకంటే అనేక ఉన్నాయి. బీజేపీ ఆరూరి రమేష్ని ఎందుకని మిస్ చేసుకుంది? ఆయనలాగా తెలంగాణలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు అంత మెజారిటీ వచ్చినటువంటి లీడర్లు ఎక్కువ కనిపించలేదు. అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం ఏంటి అసలు? జనరల్గా మా పార్టీలో వ్యక్తుల ప్రాముఖ్యత కంటే కూడా పార్టీ ప్రాముఖ్యతకు ఎక్కువ విలువిస్తారు. బాగానే వస్తుంటారు, పోతుంటారు, పెద్ద పట్టించుకోరు. ఈటెల రాజేందర్ పేరు ఎందుకు వినిపిస్తుంది? ఘర్ వాపసీలో ఈటెల రాజేందర్ కూడా ఉంటారు, మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వాదన అనేది ఉందని. ఇక వాళ్ళే ప్రమోట్ చేస్తా అంటారు, ఇట్లాంటివన్నీ వాళ్ళే ఇట్లాంటి ప్రమోట్ చేస్తారు. వాళ్ళని అడగండి, చెప్తారు. మీరేమంటారు? నేను అనేకసారి చెప్పున్నా, మళ్ళీ ఏం చెప్తా, అది అరిగిపోయింది. మళ్ళీ అదే ఎందుకు వస్తూ ఉంటుంది? ఊరికే వాళ్ళకు అంధకారం కనబడ్డప్పుడు, ఓకే, వాళ్ళకి అంధకారం కనబడ్డప్పుడు, లేదా వాళ్ళకు అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలంటే ఆడటం ఉన్నప్పుడు, రకరకాల అవసరాల కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ ఎట్లుందంటారు మీరు? బీజేపీలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, లేకుంటే గ్రూపుల వల్ల కొంచెం ఏమైనా ఉక్కిరిబిక్కిరి అవుతుందా, సఫకేషన్ లాగా ఉందా మీకు?
నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, రాజకీయాలు ముళ్ళబాట అని చెప్పిన. అవును. రాజకీయాలు ఇట్లా బాగా ఫుల్ రోజువారీగా సంతోషంతో రోజువారీగా ఇట్లా అన్ని సమకూరేటువంటి వ్యవస్థలు ఉండవు, ఎవరికి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కిషన్ రెడ్డి వర్గం ఒకటి, బండి సంజయ్ వర్గం ఒకటి, ఆ తర్వాత రఘునందను, ఈటెల రాజేందరు, లేకుంటే ధర్మపురి అరవింద్, ఇలా 8 మంది ఎంపీలు 8 మంది డిఫరెంట్గా ఉన్నారు అనే ఒక మాట అట్లా బయట అనుకుంటారు కానీ అట్లా ఉండవు. ఉండదా? నిన్న ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు, నేను రఘునందన్ కలిస్తే బీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేస్తాము అనేటువంటి మాట. అక్కడ కేవలం ఆ ఇద్దరే ఉన్నారు, మొత్తం బీజేపీ గురించి చెప్పలేదు ఆయన. తెలియదు మరి వాళ్ళు ఏ కాంటెక్స్ట్ అన్నారో వాళ్ళని అడగండి. ఓకే. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతారా, కేంద్ర మంత్రి అవుతారా? ఇప్పుడు తెలియదు కదా, ఏమీ తెలియదు మీకు అసలు. ఇప్పుడు అధ్యక్షుని అయితేనా లేకపోతే మంత్రి అయితే ఎట్లా చెప్తారండి మాది. సో ప్రధానంగా రామచందర్ వచ్చిన తర్వాత కావలసినటువంటి, లేకుంటే అంత పవర్ఫుల్గా ఉండాల్సినంత బీజేపీ లేదు, అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు, చాలా సాఫ్ట్గా ఉండడం అనేది కలిసి రాలేదు అనేటువంటి ఒక మాట ఉంది. సో అందుకని బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిగా తీసుకొస్తారు, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారు అనే మాట. తెలియదండి, ఏమీ తెలియదు మీకు అసలు ఏం జరుగుతుంది అసలు బీజేపీలో అనేది. రొటీన్గా మా కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ఉంటాం తప్ప ఏముంటుంది. మీ కార్యక్రమాల నిమగ్నం అంటే పొద్దున వచ్చింది మొదలు ఆల్మోస్ట్ బయట ఒక 50 కార్లు ఉన్నాయి, ఒక గ్రూపులుగా ఒక 6-7 గంటలుగా వాళ్ళతో మాట్లాడినారు. అయినప్పుడు మీరు మల్కాజిగిరి ఎంపీ అయినప్పటికీ కూడా హుజురాబాద్ని అస్సలు వదులుకోదలుచుకోలేదు, హుజురాబాద్ మీద కంప్లీట్ హోల్డ్ అనేది మీరే పెట్టుకోవాలని ఉన్నది అనేది. అట్లేం ఉండదండి, మేము ఒక హుజురాబాద్కు ఒక మల్కాజిగిరికో పరిమితమైన నాయకులం కాదు కదా. మేము జనరల్గా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఓ తెలంగాణ ఉద్యమకాడిగా ఉంటుంది. తెలంగాణకు ఆనాడు ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా వాలిపోయే బిడ్డగా, తెలంగాణ సమాజానికి ఎక్కడికింత ఇబ్బంది జరిగినా పోరాటం చేసినటువంటి బిడ్డగా మాకు గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తే, మంత్రి అంటే ఒక జిల్లాకు మంత్రి ఉన్నాడు కదా, టెక్నికల్గా జిల్లాలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి కదా. ఇప్పుడు బండి సంజయ్ హుజురాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు, అప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేస్తారు? తెలియదు మరి నాకు, ఆయన అట్లా చేస్తుండొచ్చు ఆయన. మరి మీరేం చేస్తారు అప్పుడు? మీది నేనేం చేయాలని నేను నిర్ణయించుకుంటా. దానికి చాలా టైం ఉందా? టైం ఉంది కదా, చాలా టైం ఉంది కదా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉండదు ఎలక్షన్స్. సో ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్యలో అన్ని పాసిఫై అయిపోయినాయా కరీంనగర్కి సంబంధించి? ఊహాగానాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ నాయన ఉండదు. సో మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి మాటలు, లేకుంటే కరీంనగర్ లీడర్ల మీద ఒక ఇండైరెక్ట్గా మాకు చేసినటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్లు, కామెంట్లు, సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయి కదా. సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి, అప్పుడున్న భౌతిక పరిస్థితిని బట్టి, అప్పుడున్న వాడిని బట్టి, వెడిని బట్టి, జరిగిన పరిణామాలను బట్టి మాట్లాడుతుంటాం కదా. ఆనాడు మాట్లాడి మళ్ళీ ఇలా మాట్లాడి రేపు మాట్లాడకపోవచ్చు కదా, సందర్భాన్ని బట్టి ఉంటుంది. సో అంతా కలిసికట్టుగానే ముందుకు కలిసి వెళ్తారా? తప్పకుండా అనుకుంటున్నాం. అంటే అనుకుంటున్నారు, అది కేవలం ఈటెల రాజేందర్ అనుకుంటున్నాడా? అందరి దగ్గర నుంచి కూడా అదే మాట ఉందా? అందరూ అనుకోవాలి కదా, లీడర్ అంటూ కూడా మొట్టమొదటి ఉండాల్సిన క్యారెక్టరే కలిసిమెలిసి పనిచేయాలనే క్యారెక్టర్ ఉండాలి. దానికోసం ఏం చేయాలంటారు? ఈ మధ్య కాలంలోనే విన్నది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో మాట్లాడారు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం అనుకున్నంతగా చెయ్యట్లేదు, ఓవైసీని చూసి నేర్చుకోండి, సోషల్ మీడియా కావచ్చు మిగతాది ఏదైనా కానీ అంతగా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడరా? నో కామెంటా? చూడాల్సింది, నేర్చుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏం లేదా? సందర్భం అవుతుంది చెప్తాం. ఇప్పుడు రాలేదు అసలు, ఇంకా టైం ఉందా దానికి? ఎంత టైం ఉండింది, ఎప్పటి వరకు ఉండొచ్చు చెప్తాం. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెయ్యాలంటారు? తెలంగాణ బీజేపీ ఎలాంటి పిలుపునివ్వాలంటారు? కేవలం కేంద్రం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పరిశీలకులుగా వచ్చి, లేకుంటే ఇన్ఛార్జీలు వాళ్ళు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయాలా? అక్కడి నుంచి పాపం మార్గదర్శకాలు చెప్తారు, అనుభవాన్ని చెప్తారు, సపోర్ట్ చేస్తారు. చేయాల్సిందంతా లోకల్గానే కదా. మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీలో ఉన్న నాయకత్వం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళు నడిపేటువంటి జిల్లా నాయకత్వం స్ట్రాంగ్ ఉండాలి. అంతే తప్ప ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు పాపంకి మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎన్నికల ప్రచారం చేసే ఆస్కారం కానీ స్ట్రాటజీ చేసే ఆస్కారం అవసరం లేదు. లోకల్ ఉంటారు చేసుకుంటారు. ఓకే. సో దానికోసం
టైం చాలా తక్కువ ఉంది, 15 రోజులు కూడా లేదు. మీరు చెప్పినట్టుగా ఒక కలెక్టివ్గా ఉండాలి, కార్యకర్తలను కలుపుకుపోవాలి, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. ఈ టైం సరిపోతుందంటారా? ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కదా, చిన్నవి కదా. మున్సిపాలిటీ అంటే జస్ట్ 1000 ఓట్లు 5000 ఓట్ల కంటే ఎక్కువ లేవు నాకు తెలిసి. అయినప్పటికీ కూడా చాలా ప్రెస్టీజియస్గా భావిస్తున్నాను కదా. ఎందుకో అంటే గెలుపు అనేది తప్పకుండా ప్రెస్టీజ్ తీసుకుంటుంది ప్రతి పొలిటికల్ పార్టీ. హ్మ్. ఇవన్నీ బేస్ కదా. అవును. రేపు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సర్పంచ్లకు గెలవాలని కోరుకుంటాం, ఎంపీటీసీలు గెలవాలని కోరుకుంటారు, మున్సిపాలిటీలా క్యాప్చర్ చేసుకోవాలని కోరుకుంటాడు. ఇవన్నీతో పాటు అవి ఉంటేనే అది తప్ప కేవలం అక్కడ మాత్రమే అధికారం ఉండి మిగతా అన్ని లేకపోతే కూడా సమగ్రమైన అభివృద్ధి కానీ కోఆర్డినేషన్ కానీ ఉండే ఆస్కారం ఉండదు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ అభిమానులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఒక రేవంత్ రెడ్డి ఒక బండి సంజయ్ కలుస్తున్నారు ఈటెల రాజేందర్ని దెబ్బతీయడానికి అనే ఒక మాట. మా అన్నకి దక్కాల్సినంత ఒక పేరో గౌరవమో లేకుంటే మనం ఇప్పటిదాకా చూసినటువంటి అవన్నీ మిస్ అయిపోతున్నాయి, కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు మా అన్న అనే మాట. ఇక బయట వాళ్ళు పాపం మీ అభిమానులు వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారో పాపం, వాళ్ళ అసెస్మెంట్ ఏందో వాళ్ళకెరక, నాకేమైనా తెలుస్తుంది. ఓకే, వాళ్ళ అభిప్రాయాన్ని ఎట్లా చెప్పగలుగుతారు?